మరొకటి ఉంది. ఈ పండుగ ఆచరణ చేయుట ద్వారా యేసు ప్రభు ఈ పండుగ నాడే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు అంటానికి గుర్తు. అంటే మిలేనియం కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన కూడా ఇదే రోజున ప్రారంభమవుతుంది. ఇదే రోజున ప్రారంభమవుతుంది కాబట్టి ఆయన పరిపాలనలో నేను ఉంటాను అంటానికి మరొక గుర్తు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే శాశ్వతమైనటువంటి ఆయనతో నేనుంటే నా ఆపదలన్నీ తొలగిపోతాయి అంటానికి మరొక గుర్తుగా ఉంది. ఎందుకంటే ఆ పాకలానికి వచ్చినటువంటి వారికి ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నన్ను దాచు. ఆయన పర్ణశాల అని అన్నాడు, అది బాగానే ఉంది. ఆయన మన కోసం వేసిన పర్ణశాల. ఆ పర్ణశాలకే ఇంకొక ఆయన ఒక మాట, మంచి అందమైన మాట చెప్పాడు ఈ యెషయా ప్రవక్త 9:1. ఏలయనగా ఎవరికి మన ఇంట్లో ఎవరికైనా వాళ్ళ ఇంట్లో పుడితే ఏమన్నా మాకు అంతే కదా, మాకు ఒక బిడ్డ పుట్టాడు అని. మీరు బైబిల్లో ఏ దేశంలో ఉండాలి చదవండి, మనకి ఏమంటుంది అక్కడ. అంటే యేసుక్రీస్తు ఎవరికి? మనకి. అంటే ఈ పాక ఎవరి కోసం అంటే మనందరి కోసం. ఈ పాకకు అర్థమైనటువంటి యేసుక్రీస్తు ఎవరికి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అంతేనా? అందరికీ రక్షకుడు యేషువై అని చాటుటకే పలు రకాల కొమ్మలతో పాకలు నిర్మిస్తారు. అడవి ఒలీవ అన్యులు యూదులకు గుర్తు. అందుకే ఈ పర్వదినం అందరి ఆచరణీయం, అందరికీ ఆచరణీయం. ఇది మన పండుగ, మన పాటలో చివరి చరణం వచ్చింది పర్ణశాలలో. ఈ పండుగలో చివరి చరణం మొత్తం దాదాపుగా ఈ నా పండుగ సబ్జెక్ట్ మొత్తం ఆ పాటలోకి వచ్చేసింది. ఎందుకంటే అది నా ఆపరేషన్ అయిన తర్వాత పాటలు రాయడంలో మొట్టమొదటి పాట అది. ఆ తర్వాత వరుస పెట్టి 32 పాటలు, 33 పాటలు, తర్వాత ఇంకా 4-5 పాటలు మళ్ళీ రాశాం. ఇవన్నీ కలుపుకుంటే ఇన్ని పాటలు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చేసినాయి. దేవుని చెప్పడం అనుకోండి, ఏదేమైనా మన సిద్ధాంతాలన్నీ ఇందులో పెట్టాలి అనేది నా యొక్క అభిలాష అయిపోయి అక్కడ పెట్టాను. ఇక్కడ మరొక విశేషాన్ని మనం ఆలోచిస్తే, ఈ పండుగ ఆచరణ చేయడానికి ఇశ్రాయేలు జనాంగం కొన్నాళ్ళు బాబిలోనియా దేశంలో చెరకుపోయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు. ఆ చదివినప్పుడు అందులో రాయబడి ఉంది 7వ నెల ఉత్సవ కాలము అని రాసి ఉంది. నెహెమ్యాలో ఉంటుంది 7వ నెల ఉత్సవం. నెహెమ్యా 8వ అధ్యాయం ఉంటుంది ఉత్సవ కాలం. అంటే ఆ ఉత్సవ కాలం 7వ నెల ఉత్సవ కాలం ఏంటి? 7వ నెలలో 4 పండుగలు ఉంటాయండి వర్షం. ఈ నెలలోనే 4 పండుగలు ఉంటాయి. మిగతా ఏ నెలకి లేవు కదా. నెలలో మధ్యలో ఒక నెలకి ఒక పండుగ. మొదటి నెలలో పస్కా పండుగ ఉంది, 3వ నెలలో పెంతెకోస్తు పండుగ ఉంది, తర్వాత ఇట్లా ఒక్కొక్క పండుగ ఉన్నాయి. కానీ ఈ నెలకి మాత్రం ఎన్ని పండుగలు ఉంటాయి? శృంగధ్వని పండుగ, పర్ణశాల పండుగ, మహాదేవి. 4 పండుగలు ఈ నెలలో రావడం గ్రేట్. అంటే ఈ 4 పండుగల యొక్క ఉద్దేశం కూడా మీరు ఆలోచించినట్లయితే, శృంగధ్వని పండుగ జ్ఞాపకార్థ శృంగధ్వని అన్నాడు కదా. ఏంటి జ్ఞాపకం? దేవుడు ఈ సృష్టి అంతటినీ సృష్టించడం ప్రారంభించిన రోజు సృష్టి ప్రారంభ దినం. అందుకే జ్ఞాపకార్థ శృంగధ్వని చేస్తారు ఆ రోజు. తర్వాత మనిషిని ఏ రోజు చేశాడు? సృష్టి ప్రారంభించిన తర్వాత మనిషిని ఎన్నో రోజు? 6వ రోజు. 10వ రోజు ఏంటి? పాప ప్రాయశ్చిత్త దినం. అంటే మనిషి పాపంలో పడింది ఎప్పుడు? అర్థమవుతుందా? 6వ రోజున మనిషి సృష్టింపబడ్డాడు, 10వ రోజున పాపంలో పడ్డాడు. ఈ మధ్యలో ఎన్ని రోజులు మనిషి దేవుడితో ఉన్నది? 4 కదా. నా మాట్లాడుతున్నాయి, ఎప్పుడైనా అన్నారా ఇవన్నీ? మనిషి 4 రోజులు మాత్రమే దేవుడితో ఆనందంగా గడిపాడు. ప్రతిరోజు దేవుని ఒళ్ళో కూర్చునేవాడు, దేవుని మంచి మాటలు వినేవాడు, దేవునితో ఆనందించేవాడు, దేవునితో మహా సంతోషం అనుభవించేవాడు. 10వ రోజున పాపంలో పడ్డాక చాటును దాక్కున్నాడు. అంటే 4 రోజులు మాత్రమే దేవుడితో గడిపాడు, 10వ రోజున పాపంలో పడ్డాడు. అందుకే
దేవుడు 4 రోజులకి పనిష్మెంట్ మానవుడికి 4,000 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఇది మళ్ళా తిరిగి యేసు ప్రభు పాపం చేసిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకి రావటానికి ఎన్నాళ్ళు పట్టింది? 4,000 సంవత్సరాలు. అంతేగా క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల నాడు ఆదాము పుట్టాడు. తర్వాత 4,000 సంవత్సరాలకి యేసు ప్రభు వచ్చాడు. అవునా? అర్థమవుతుంది? అంతేనా కాదా? అంటే 4 రోజులు మనిషి దేవునితో గడిపి పాపంలో పడ్డాడు కాబట్టి 4 రోజులు నాతో ఉన్నావు, నాకు ఎడంగా 4,000 సంవత్సరాలు ఉండాలని పనిష్మెంట్ ఇచ్చాడు మనిషికి. అందుకేనేమో ఒక మాట రాసి ఉంది, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే ఈ మానవుడు పనిష్మెంట్ అనుభవించాల్సిన 4,000 పూర్తయిపోవాలి. ఆ పూర్తయిన తర్వాత ఆయన స్త్రీ యందు పుట్టాలి. ఆ పుట్టాలి అంటే దానికి కారణం వీళ్ళు చెరలో నుంచి వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రం చదివిన తర్వాత 7వ నెల ఉత్సవ కాలం వచ్చిన తర్వాత అప్పుడు చేసింది ఏంటి అని అంటే, ఓహో మనం ఈ పండుగ ఆచరించకపోవడం చేత ఇన్ని శ్రమలు అనుభవించాం, ఈ విధంగా కష్టాలు అనుభవించాం, ఈ విధంగా చెరకు పోయాం, కాబట్టి ఈ పండుగ చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు సాధించారు. మీరందరూ అడవికి పోయి నానా విధాలైనటువంటి కొమ్మలను తీసుకొచ్చి పాకలు నిర్మించి ఆ పాకల్లో 7 దినాలు గడపండి అని. ఎక్కడెక్కడ పాకలు వేశారో తెలుసు మీకు. ఎక్కడెక్కడ వేశారు? దేవమందిరపు వీధిలోను, తర్వాత ఎఫ్రాయిం గుమ్మపు వీధిలోను, తర్వాత వారి ఇళ్ల మీద, వారి లోగిళ్లలోను, వీటన్నిటిలో కూడా పాకలు నిర్మించి వేసిన తర్వాత వాళ్ళు 7 దినాలు గడిపిన తర్వాత 8వ దినం వారికి బహు సంతోషం పుట్టింది. బహు సంతోషం. ఈ పండగ ఆచరించడం ద్వారా వారికి ఏం కలిగింది? బహు సంతోషం. మామూలు సంతోషం కాదు. ఈ పండగలో బహు సంతోషం కలిగేటటువంటి రోజు. ఈ పండుగలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవడైనాను నా యందు విశ్వాసం ఉంచిన యెడల వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే ఈ పండుగ నాడే చెప్పాడు ఆ మాట కూడా. అంతేగా యోహానము 7వ అధ్యాయం 37, 38 చూస్తే ఏముంది? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి అక్కడ ఉన్న వారితో చెప్పిన మాటది. యోహాను 7, 37, 38. అంత్యదినం. అంత్యదినం అంటే చివరి రోజు అనమాట. యేసు నిలిచి ఎవడైనా తప్పికను ఉంటే దప్పిక తీర్చుకునేది. ఆయన దప్పిక తీరుస్తాడు. ఈ పండుగలో మన దప్పిక తీర్చేవాడు. దప్పి తీర్చుకుంటాడు. వాని కడుపులో నుండి ఈ పండుగలో చేసిన వాగ్దానం ఉండేది. ఈ పండుగ యొక్క చివరి రోజున ఆయన చేసిన వాగ్దానం, ఈ పండుగలో పాల్గొంటే జీవజల నదులు జీవింపజేస్తాను అన్నాడు. ఆయన జీవం కదా, మార్గం, సత్యం, జీవం కలవాడు కాబట్టి జీవజల నదులు. జీవం లేనివాడు ఏమిస్తాడు? మన ఆయన బొంద. జీవం లేనివాడు ఏమేమి లేడు. జీవం కలవాడు కదా, జీవజల నదులు ఇస్తాను. జీవించాలని ఆశ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పండుగలో ఆయన దగ్గరికి వెళ్ళి తప్పి తీర్చుకోవాలి. జీవజల నదులు మనలో నుంచి ప్రవహింప చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ రీతిగా ఈ పండుగ ఆచరణ విషయంలో ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, 7వ నెల గురించి మనం ఆలోచిస్తే 7వ నెల ఇదే అవుతుందా అని అంటారు. ఇశ్రాయేలీయులకి కాలాన్ని లెక్కించడానికి ఒక చక్కని ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అని అంటే, రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు సంవత్సరం మొత్తం మీద 2. ఒకటి మార్చి 21వ తేదీ, రెండవది సెప్టెంబర్ 23వ తేదీ. మార్చి 21వ తేదీ సమీప నెలపడిపోయినా తీసుకోవాలి, లేదా సెప్టెంబర్ 23వ తేదీకి సమీప నెలపడిపోయినా తీసుకోవాలి. సెప్టెంబర్ 23కి సమీప నెలపడుకు మొన్న జరిగిన సెప్టెంబర్ 30వ తేదీన వచ్చిన నెలపడుకు. అందుకనే దీని ఇశ్రాయేలీయులకి ఈ నెల మొట్టమొదటి మాసంగా ఉండేది. అసలు ప్రారంభం
అందుకే జ్ఞాపకార్థ శృంగధ్వని అన్నాడు. ఇది మొదటి మాసమే ఏతనీం అనే మాసం బైబిల్లో. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మొన్న సెప్టెంబర్ 30నే వాళ్ళు సంవత్సరాది అంటే కొత్త సంవత్సరం చేసుకున్నారు. వాళ్ళకి 2 సార్లు వస్తాయి కొత్త సంవత్సరాలు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు నెలల్లో ఈ నెల మీకు కొత్త మొదటి నెల, ఆ మొదటి నెల అని చెప్పడంతో అప్పటిదాకా ఉన్న 7వ నెలగా ఉన్న నీసాన్ మాసం మొదటి నెల అయిపోయింది. నీసాన్ కూడా ఇది ఇశ్రాయేలీయుల పదం కాదు, అది అంతర్గతం అబీబ్ మాసం. అది బాబిలోనియా చెరకొచ్చారు, బాబిలోనియా పదం అది. నీసాన్ అనేది బాబిలోనియా జనులు మొదటి మాసాన్ని ఏమంటారంటే నీసాన్ అంటారు. అందుకని దాన్ని దీనికి దగ్గర చేసుకున్నారు. షబ్బత్ కూడా అది ఇశ్రాయేలీయుల పదం కాదంట, మహా పరిశుద్ధ దినం అని వాడటానికి షబ్బత్ అంటారంట బాబిలోనియన్స్. అందుకని ఇది మనం పరిశుద్ధ దినం 7వ దినం చేస్తున్నాం కదా, అందుకని ఆ షబ్బత్ మనం పెట్టేసుకున్నాం అని అట్లా పెట్టుకున్నారు. కొన్ని విదేశీ పదాలను కూడా వీళ్ళు కలిపేసుకున్నారు. అలా కలిపేసుకోవడం ద్వారా షబ్బత్ 7వ దినాన్ని షబ్బత్ అనడం. ఆ తర్వాత 7వ మాసం ఇది టిష్రీ అంటారు. ఈ 7వ మాసాన్ని అసలు యూదులు ఏమంటారంటే టిష్రీ అంటారు. దాన్ని ఇప్పుడు ఏతనీం అనే పదాన్ని దీనికి జోడించేసి బైబిల్లో ఏతనీమే రాసి ఉంది. ఇలా ఈ పదాలు పెట్టుకున్నాయి. ఈ ఏతనీం మాసం సెప్టెంబర్ 23వ తేదీకి దగ్గరగా ఉండే నెల పొడుపు నుంచి ప్రారంభమవుతుంది. అందుకని ఇది 7వ మాసం. ఇప్పుడు చెప్పేది 7వ మాసం, ఖచ్చితంగా ఇది 7వ మాసం. యూదుడి నెలలకి 29.5 రోజులే ఉంటాయి, అది మీకు అందరికీ తెలిసింది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ నెలలో యేసుక్రీస్తు జన్మించాడు అని అనడానికి యేసు ప్రభు యొక్క కాలమానం 33 సంవత్సరాల 6 మాసాలు లెక్కించుకుంటున్నాం. పస్కా పండుగ ఆయన మరణం అంటున్నాం. పర్ణశాల పండుగ ఏం కావాలి అప్పుడు? ఆయన జననం అని చెప్పేస్తాం. అంత మాత్రం చేత నమ్ముతారా? డిసెంబర్ 25ని యేసుక్రీస్తు పుట్టాడు అని జనం అందరూ నమ్ముతుంటే ఇవాళ నువ్వు ఒకటి తీసుకొచ్చేసరికి నమ్ముతారా? నేను ఆ సెలవు దినాన్ని డిసెంబర్ 25 నుంచి పర్ణశాలకు మార్చమని గవర్నమెంట్ నేనేం అడగను, దేశానికి ఈ ఆర్డినెన్స్ మార్చమని కూడా నేనేం అడగను. కానీ మీరు తెలుసుకోవడానికి మాత్రం చెప్తున్నాను ఈ మాట. డిసెంబర్ 25 క్వైట్ రాంగ్. ఎందుకంటే డిసెంబర్ 25న ఒకవేళ నువ్వు క్రిస్మస్ చేస్తే గుడ్ ఫ్రైడే ఎన్నాళ్ళకి రావాలి? 6 నెలలకి వస్తుందా? డిసెంబర్ 25 నుంచి జనవరి 25కి 1, ఫిబ్రవరి 25కి 2, మార్చి 25కి 3, ఏప్రిల్ 25కి 4, మే 25కి 5, జూన్ 25లో గుడ్ ఫ్రైడే రావాలి. ఎప్పుడైనా మీరు చూసారా జూన్ 25 గుడ్ ఫ్రైడే వచ్చినట్టు? ఎప్పుడు రాదు. ఏప్రిల్ మొదటి వారం కానీ లేకపోతే మార్చి చివరి వారం కానీ వస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కూడా, అది మొదటి మాసం కూడా, అది కరెక్ట్ కూడా. దానికి 6 నెలలు లెక్కిస్తే డిసెంబర్ కానీ కాదు. అందుకని ఈ ఏదో చెప్పేసాడు ఆయన, గుడిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. ఇంకా పుంఖానుగా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పోస్టులు పెట్టేస్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు మీకు తెలుసా? నిజంగా చెప్పేస్తాడేమో అనుకుంటున్నాం మనం. రాంగ్ డైరెక్షన్ లో నడిపించేస్తున్నారు వీళ్ళందరూ చెప్పి. ఈ ప్రవక్తల కళ్ళకలం మనుషుల్ని అపార్థానికి గురి చేస్తుంది అని ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. మనుషుల యొక్క కళ్ళకలం అంటే కలమే అబద్ధాల కలం రాసేసుకునే మాటలే అబద్ధాలు రాసేసుకుంటున్నారు. వాటికి అలవాటు పడిపోయారు జనం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున మీరు ఆలోచించినట్టయితే ఇది మాత్రం చెప్పి నేను ముగించిపోతున్నాను. అసలు యేసుక్రీస్తు ఇలా పర్ణశాల పండుగ నాడు పుట్టాడనడానికి చనిపోయిన కాడి నుంచి వెనక్కి వచ్చి పర్ణశాల పండుగ చెప్పేస్తే లోకమంతా నమ్మేస్తారా? నమ్మరా? మరి ఎలా? ఇంకొక సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా నమ్మితేరా? ఇంకో సాక్ష్యం మాత్రం చెప్పేసి నేను ఇక్కడ ఆపేస్తాను. లోకమంతా కూడా ఏదో నమ్ముతున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేను అబ్రహాం సంతానంగా వస్తాను అని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఇస్సాకు సంతానంగా వస్తానని తర్వాత ఇస్సాకు వాగ్దానం చేశాడు. నీ సంతానం వల్ల భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని అన్నాడు. అంటే నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయా? అంటే ఏ సంతానం అయి ఉండాలి? అబ్రహాంతో చెప్పాడు ఈ మాట, నీ సంతానం వల్ల భూలోకములో ఉన్న మనుషులందరూ ఆశీర్వదించబడతారు. అంటే అబ్రహాం సంతానం ఇస్సాకు వల్ల ఆశీర్వదించబడతారా?
లేకపోతే ఇంకో సంతానం ఉంది ఇష్మాయేల్ వల్ల ఆశీర్వదించి పడిపోతారా? కాదు. అబ్రహాం జీన్స్ లో నుంచి రాబోయే యేసుక్రీస్తు గురించి చెప్పిన మనకి. అలా అబ్రహాంకు వాగ్దానం చేశాడు, తర్వాత ఇస్సాకు చేశాడు, తర్వాత యాకోబుకు చేశాడు, తర్వాత యోధాకు చేశాడు, ఆ తర్వాత దావీదుకు చేశాడు. ఇలా చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చి చివరికి ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడో కూడా డీటెయిల్ గా చెప్పేశాడు. అంటే ఇంత చరిత్ర పురుషుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. చరిత్రని 2 ముక్కలు చేసినటువంటి వ్యక్తి కూడా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అంతే, యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు కాలాన్ని 2 ముక్కలు చేస్తున్నారు అంటే క్రీస్తు పూర్వం అంటున్నారు, క్రీస్తు తర్వాత క్రీస్తు శాఖం అంటున్నారు. దాన్ని 2గా విభజించి ఆనాటి కాలం అట్లా, ఈనాటి కాలం ఇట్లా అని 2గా విభజించడానికి యేసుక్రీస్తు పుట్టకపోతే ఇట్లా 2గా విభజించే పరిస్థితి ఉండేదా? కాదు. ఆయన చరిత్రని ఇలా 2గా విభజించినటువంటి చరిత్ర పురుషుడు ఆయన. అలా కాకుండా ఇంకా మీరు ఆలోచిస్తే ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఆయనలో ఉంది. ఆయన ఇంకా ఏమై ఉన్నాడు అని అంటే కన్యకు పుడతాడు అన్నాడు. ఇంకేమై ఉంది అంటే బెత్లెహేంలోనే పుడతాడు, ఫలానా చోట కూడా పుడతాడు అని చెప్పేశాడు. అలా చెప్పినటువంటి ఈ వ్యక్తి గురించి బైబిల్ ఇంకా ఏం చెప్తుంది అని అంటే ఒకే ఒక మాట చెప్తాను. ఇప్పుడే పుట్టాడు, ఈ రోజునే పుట్టాడు అనడానికి కారణం ఇంకేదైనా ఉందా అని అంటే లూకాసు వార్తలో చరిత్ర క్లియర్ గా చెప్తున్నాడు. ఏమన్నాడంటే యోదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉన్నాడు అంటాడు. ఏ తరగతి? అబియా తరగతి యాజకుడు. ఈ యాజకుడు అబియా తరగతి వాడు. అతడు తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించి చూడగా 8వ వచనం 1:8. అతడు తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగిస్తూ ఉండగా, అంటే అక్కడ ఏ తరగతి అన్నాడు? అబియా తరగతి. తరగతి క్రమం ఏంటి? అక్కడ 1వ దినవృత్తాంతాలు 24:10 ఉంది. 8వది అబియా, 7వది హక్కోజుకి, 8వది అబియా. అంటే 24 తరగతులలో ఈ అబియా అనేవాడు 8వ తరగతి వాడు. ఈ 8వ తరగతికి ఈ చీటి వచ్చింది. 24 చీట్లలో 8వ చీటి అబియా అనేవాడికి వచ్చింది. ఈ జకరియా ఎన్నవాడు? అబియా వాడు. అబియా ఎన్నవాడు? 8వ వాడు. అంటే ఈ జకరియా 8వ తరగతి క్రమాన్ని బట్టి యాజక ధర్మం జరిగిస్తాడు. అంటే సంవత్సరానికి నెలలో 12, తరగతులేమో 24. అంటే 24 తరగతిలో 12 నెలలు అయితే నెలకి 2. అంటే మొదటి నెలలో 2 అయిపోయారు. అవి మాసంలో 2 అయిపోయారు. తర్వాత మాసం పేరేంటి? జీప్ లో ఇంకొక 2 అయిపోతారు, 4. జీప్ తర్వాత 3వ మాసం పేరేంటి? సేవాన్ లో ఇంకొక 2 అయిపోతారు, 6. 4వ మాసం పేరేంటి? తమోజ్. నెలలు వచ్చా? బైబిల్ నెలలు వచ్చాను వాళ్ళు చేయొద్దు. 1, 2, 3 దేవుని సంఘంలో 2 అయినా గ్రంథంలోనే ఈ సందులో చూసిన ఒక్కరు కూడా నాకు కనపడలేదు అంటాడు కదా. ఉందా? ఒక్కరు కనపడలేదట. దేవుడికి నీతి గల జనం ఒక్కడ కూడా అంత బాధ కలిగిపోతుంది దేవుడికి. నెలలో ఎంతమందికి వచ్చేదన్నప్పుడు చేతులు అన్నీ లేచిపోవాలి. అవునా కదా? మనకు అన్ని చేతులు లేవాలి. బైబిల్ రానప్పుడు బైబిల్ మనకు మరి ఎంత అర్థమైంది అనుకోవాలి. అందుకని బైబిల్ నెలలు వచ్చా అంటే మొత్తం అందరైతే 4వ నెల తమ్మూజులో 7, 8. ఇప్పుడు 4వ నెలలో 7వ తరగతి, ఇప్పుడు 8వ తరగతి వాడు జకరియా. ఇప్పుడు అబియా తరగతి 8వ తరగతి కదా. అబియా తరగతి వాడు ఇప్పుడు 4వ నెల చివరి పక్షంలో చేస్తాడు. నెలకి 2 అన్నానే అంట. మొదటి 15 రోజులు 7వ వాడు, చివరి 15 రోజులు 8వ వాడు. 8వ వాడు చివరి 15 రోజుల్లో యాజకత్వం చేస్తాడు. ఇతను యాజకత్వం చేస్తూ ఉండగా, అంటే 4వ నెల చివరి పక్షంలో యాజకత్వం చేస్తూ ఉండగా దేవదూత గబ్రియల్ దర్శనమిచ్చి, జకరియా నీ ప్రార్థన వినపడింది, నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఇంత ముసలాడు నాకు కుమారుడు ఏంటి అని అన్నాడు.
దేవుడు తన కాలమందు అది నెరవేరుస్తాడు కాబట్టి నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌని అవుతావు. ఇదంతా నేను చెప్పలేదు, ఎవరు కట్టే కొట్టే తెచ్చానని చెప్పాను. అందుకని నువ్వు మౌని అవుతావు, అది నెరవేరేంత వరకు అని మోగవాడైపోయాడు. సైకిల్తోనే ఆ 15 రోజులు సేవ చేశాడు. అతడు తన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను అని రాసింది 23వ వచనం. లూకాసు వార్త 1:23లో అతను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. అంటే సేవ చేసే దినాలు ఎప్పుడు పూర్తవుతాయి? 4వ నెల పూర్తయ్యేసరికి సేవ చేసే దినాలు అయిపోతాయి. ఆ దినములైన పిమ్మట 24 అంటే ఏంటి అర్థం? ఆ దినములైన పిమ్మట అంటే ఏంటి? సేవ చేసే దినాలు అయిపోగానే, పిమ్మట అంటే వెంటనే, అంతేగా దాని తర్వాత అనగా పిమ్మట అంటే తర్వాత. ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్, ఇక్కడ మీకు పాయింట్ దొరికింది. అంటే 5వ నెల ప్రారంభంలో ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. మన పాయింట్ దొరికింది. ఈ ప్రజల్లో నాకున్న అవమానాన్ని తీసివేయటకు ప్రభు నాకు ఇలా చేసింది అనుకొని ఆమె ఇతరుల కంట పడకుండా 5 మాసములు దాగిందట. ఎన్నాళ్ళు? 5 నెలలు. ఇప్పుడు 5వ మాసంలో గర్భవతి అయిందండి. 5, 6, 7, 8, 9 నెలల వరకు. 6వ నెలలో ఎలిజబెత్ 6వ నెలలో 26వ వచనం. ఎలిజబెత్ 6వ నెలలో అంటే 6వ నెల. ఎలిజబెత్ 6వ నెల అయితే అది క్యాలెండర్లో 10వ నెల, అంతే కదా? 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెలతో 5 మాసాలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ నెల అంటే ఎలిజబెత్ 6వ నెల క్యాలెండర్లో అది 10వ నెల. 10వ నెల పేరేంటి ఇప్పుడు? 5 6 7 7 ఎత్తని 8 పూల్ 9 కిస్లేవు 10 టేబెత్. ఓకే, టేబెత్ మాసములో దేవదూత మరియమ్మ నజరేతులో ఉన్న యోసేపును ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడిన ఆ కన్యక పేరు మరియ. అంతేగా? నేను బయట చూడాల, మీరే చూసి చెప్పాను. ఆ కన్యక పేరు మరియ దగ్గరకు దేవదూత వచ్చి దయాప్రాప్తురాలానికి శుభం అని. ఏంటి శుభవచనం అని ఆలోచించుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు నీకు సర్వోన్నతుని శక్తిని ఎందుకు అమ్ముకుంటుంది? ఇప్పుడు నీవు ఒక కుమారుని కంటావు, పుట్టబో కుమారుడు తన తండ్రి యొక్క దావీదు సింహాసనాన్ని తన ఏర్పడి చేసి తరతరములు ఏళ్తాడు అని చెప్పి ఇది పురుషుని ఎరగంగానే నాకు ఇది ఎలాగో జరుగుతుంది అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు. చివరిగా ఆమె ఒప్పుదల ఏం చేస్తుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను ఆయన చిత్తం చొప్పున నాకు జరుగును కాక. అదేగా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక. అంటే ఈ మాట ఆమె ఎగిరే అంతే కదా. ఆయన చిత్తం చొప్పున నీ మాట చొప్పున జరుగును కాక అంటే అంగీకరించినట్టే కదా. అంటే ఇప్పుడు 10వ నెల టేబెత్ మాసం నుంచి మరియమ్మ గర్భవతి అయిపోయింది. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత 280 దినాలు తల్లి కడుపులో బిడ్డ ఎదిగి జన్మనిస్తుంది అనేది శరీర శాస్త్రరీత్యా శాస్త్రజ్ఞులు చెప్పే మాట, డాక్టర్లు చెప్పే మాట. 280 దినాలు ఎప్పుడు పూర్తయితే అప్పుడు యేసు ప్రభు మరియమ్మకి జన్మిస్తాడు. 280 దినాలు ఎప్పుడు పూర్తవుతాయి చెప్పేసి నేను ముగిస్తున్నాను. 10వ నెల కాడి నుంచి 280 దినాలు ఎప్పుడు పూర్తవుతాయి. యూదుల నెలలకి సరి మాసాలన్నీ 29 రోజులు, బేసి మాసాలన్నీ 30 రోజులు ఉంటాయి. సరి మాసాలంటే 10, 12, 2, 4, 6, 8, 10, 12 ఇట్లా ఉంటాయి. బేసి మాసాలంటే 1, 3, 5, 7, 9, 11 అవి బేసి మాసాలు. ఇప్పుడు 10వ మాసంతో ఈమె గర్భం ప్రారంభమైంది. సరి మాసాలకి 29 రోజులు అని చెప్పారు కదా. వరుసగా మనం కౌంట్ చేసేద్దాం. 30 కాడికి సరి మాసాల రోజులు తగ్గించేద్దాం. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 9 మాసాలు అవుతాయి. ఇప్పుడు 6వ మాసం దాకా లెక్కిస్తే 9 మాసాలు కౌంట్ అవుతాయి.
ఈ 6వ మాసం దాకా లెక్కించాం. అంటే 9 మాసాలకి 9 30 270 దినాలు అయింది. ఇందులో సరి మాసాల దినాలు తగ్గించాలి. 10వ మాసం, 12వ మాసం, 2వ మాసం, 4వ మాసం, 6వ మాసం 5 దినాలు తగ్గిద్దాం. 270లో 5 దినాలు తీసేస్తే 265 రోజులు. 280 కావాలంటే ఇంకెన్ని కావాలి? 15 రోజులు కావాలి. 6వ మాసం దాకా కౌంట్ చేసాం కదా, ఇంకో 15 రోజులు 7వ మాసంలో తీసుకున్నాం. అంటే 7వ నెల 15. 7వ నెల 15తో ఎన్ని దినాలు అయిపోతాయి? 280 దినాలు పూర్తి అయిపోతాయి. అంటే 280 దినాలు పూర్తి మరియమ్మకి పూర్తి అవ్వాలంటే 7వ నెల ఏతనేం 15 అవ్వాలి. అంటే పౌర్ణమి. ఇవాళ పౌర్ణమి. అందుకని ఖచ్చితంగా ఈ రోజుతో మరియమ్మకి 280 దినాలు పూర్తయినాయి. ఖచ్చితంగా జన్మదినం. అంటే ఈ యేసు ప్రభు పుట్టడానికి 280 దినాలు కావాలంటే 7వ నెల 15 అనుకున్నాం. 7వ నెల 15 ఏదైనా పండగ ఉందా? ఆ పండగ యేసు ప్రభు జన్మదినమే. ఏం పండుగ ఉంది 7వ నెల 15? ఖచ్చితంగా పర్ణశాల పండుగ. ఇప్పుడు పర్ణశాల పండుగ ఏమై ఉంటుంది? యేసు ప్రభు యొక్క జన్మదినం. ప్రభు జన్మదినం 7వ నెల 15 అంటారు. ఇది రెండవ సాక్ష్యం. ఒకటి, ఆయన మరణదినానికి ఆనించి 6 నెలలు వెనక్కి వచ్చాం. మరణదినం 1వ నెల 14, 6 నెలలు వెనక్కి వస్తే 7వ నెల 15. ఇట్లా 6 నెలలు వ్యత్యాసం చూసుకుంటే 7వ నెల 15 ఆయన జన్మదినం అని రుజువైంది. దీన్ని మేము నమ్మం అనే వాళ్ళకి ఇంకో రుజువు ఏం చెప్పాము? జకరియా భార్య ఎలిజబెత్ గర్భవతి అయిన కానీ చూసాం. ఇట్లా లెక్కేసిన మరియమ్మకి 7వ నెల 15వ దినం వచ్చేసరికి 280 దినాలు పూర్తయి ఆయన జన్మదినం వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజున యేసు ప్రభు పుట్టాడు అనడానికి సాక్ష్యం ఉంది. ఇంత గొప్ప సాక్ష్యం మనకు దేవుడు ఏర్పాటు చేస్తే ఒక్క మాట చదవడం ముగించేద్దాం. ఏమంటాడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని తెలియజేయకుండా దేవుడైన యెహోవా ఏమీ దాచు. అంత రెఫరెన్స్ ఆమోస 3వ అధ్యాయం. దేవుడు ఏమి చేయడు అంటే దేవుడు బయలుపరుస్తాడట. ఎవరికి? తన సేవకులకి. ఆయన సంకల్పించుకున్న ఆయన ప్రణాళిక ఆయన సేవకులకి దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. బొర్రబద్దలు కొట్టుకుంటే ఆయన బయలుపరుస్తుంటే అది కాదనుకునేవాడు బొర్రబద్దలు కొట్టుకోవాలి, కానీ మనం బద్దలు కొట్టుకోవాలా. ఎందుకంటే దేవుడు ఆయన దాచడట. అన్ని సంగ ఏం తెలియజేయకుండా ఏం చేయడంట, అన్ని తెలియజేస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, గ్రహించాలి. రాజుగారు మంచి సలహా ఇచ్చి గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు ఆయన రహస్యాలన్నీ నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోనది దాచదనా అంటాడు. దాచడం అన్ని తెలియజేస్తాడు. మనం ఓపికతో ప్రార్థనతో కనిపెట్టినప్పుడు అన్ని బయటకు వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు పుట్టినది ఎప్పుడు అనేదాన్ని, వర్ణశాలలో ఎందుకు ఉండాలి అనేదాన్ని కొద్ది మాటలు మీతో పంచుకునే అవకాశం దేవుడు చాలా సేపు చెప్పేశాను. ఇంకా చెప్పడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే డాక్టర్ ఒప్పుకోవట్లా. మరి దొరగారు కూడా ఒప్పుకోరు. మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఎవరు చెప్పండి అని చెప్పేసుకుంటారు. నేను ఇంట్రొడ్యూస్ చేయడం కాకుండా పెద్ద ప్రసంగం కూడా చేసేసాను. దయచేసి ఏమనుకోవద్దు. ఆ తర్వాత ఇంకా చాలా మరి విషయాలు చెప్పేటటువంటి దేవుడు దాసులు ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుని కాబట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తుంది. ప్రేమమయుడ, పరిశుద్ధుడ, కృపగల మా తండ్రి, మహిమగల మా దేవాన్ని నామానికి స్తోత్రం. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటాను. నిశ్చయంగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఈ పర్ణశాల పండుగ నాడు బిడ్డలందరి మధ్య మీ సత్యాన్ని తెలియజేయడానికి ఈ దాసుడు మరి నిలబడటానికి మీరు శక్తినిచ్చి ఇంతవరకు కొన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో అది స్థిరంగా నాటుకునే లాగించేయండి. ఎవరు అడిగినా ఇది సత్యం అని, మరి సత్యానికి స్తంభం ఆధారం దేవుని సంఘం అన్నావు కదా, ఆ విధంగా దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సత్యాన్ని అనుసరించి నడుచుకునేలాగున, ఈ సత్యాన్ని వారు జీర్ణించుకుని అనేక మందికి తెలియజేయలాగున సహాయం చేయమని మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామం వేడుకొంచున్నాను తండ్రి. దొరగారు నేను అభినందించేది ఏంటంటే, నేను బెంగళూరులో ఉండగా మీ ఆరోగ్యం బాగలేదు కదా,
నేను ఏర్పాటు చేసిన ప్రతిభలో మీరు అందరూ ఇక్కడికి వచ్చి